నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు మధ్యాహ్నం భోజనం చేశాక ఓ అరగంట పడుకోవటం అలవాటండి. నిద్రపోవటం అనే కన్నా కూడా కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవటం అనొచ్చేమో. నిజానికి అలాంటి విశ్రాంతి వేళ అదే పనిగా కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే విసుగ్గా వెళ్లి తలుపు తీశాను. మా పై అపార్ట్మెంట్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళ అత్తగారు ఆవిడ అనంతపురం జిల్లా నుండి వచ్చారట. 4 రోజుల క్రితమే ఆవిడ వచ్చారు. ఆరిన బట్టని తీస్తుంటే వాళ్ళ కోడలి చీర జారిపోయి మా బాల్కనీలో పడిందట. వెళ్లి ఆ చీర తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాను. నిద్రపోతున్నావో ఏమో, వచ్చి లేపినట్లున్నాను అంటూ హాల్లోని సోఫాలో కూర్చున్నారు ఆవిడ. ఆవిడ వెళ్తే మళ్లీ పడుకుందాం అనుకున్నాను నేను. చేసేదేమీ లేక ఆవిడతో పాటే కూర్చున్నాను. ఎప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా వివరాలు చెప్తాను. సకులు, ఈ సొగసు చూడతర్మ కార్యక్రమంలో ఎంతో మంది పార్టిసిపేట్ చేసి వాళ్ళకి కావాల్సిన మేకోవర్ ని పొంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేస్తామని ఈ ప్రోగ్రామ్ లోని చాలా మంది కాల్స్ చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. ఈ రోజు ఒక సఖి మనకు కాల్ చేశారు. తన పేరు ముస్కాన్. మరి దానికి ఎలాంటి మేకోవర్ కావాలో తన మాటల్లోనే విందాం. హాయ్ ముస్కాన్. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? లండన్ రోజు నుంచి. ఏం చేస్తుంటారు ముస్కాన్? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. సో మరి సొగసు చూడతారు మాకు కాల్ చేశారు కదా, ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నారు? నేను కొంచెం డిఫరెంట్ లుక్ ఇలా కావాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు చుడీదార్స్ ఎప్పుడు ఇలా పోనీ వేసుకొని వెళ్తారా కాలేజ్? సో ఇప్పుడు స్టైలిష్ గా కనిపించాలనుకుంటున్నారా? డిఫరెంట్ గా. ఓకే, మరి స్టైలిష్ లుక్ కావాలన్నా, మరి డిఫరెంట్ హెయిర్ స్టైల్ కావాలన్నా మనకి బ్యూటీ ఎక్స్పర్ట్ బాగా అడ్వైస్ చేస్తారు. కాబట్టి మనం వచ్చేసాము టోలీ చౌకీలో ఉన్న శృంగార్ బ్యూటీ పార్లర్ కి. ఇక్కడ రాధిక అనే బ్యూటీ ఎక్స్పర్ట్ ఉన్నారు. తను మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే మ్యాచ్ అవుతుంది, ఎలాంటి మేకప్ బాగుంటుందో తను అడిగి తెలుసుకుందాం. ఓకే. హాయ్ రాధిక గారు. హాయ్ మోనికా. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. రాధిక గారు, తిన పేరు ముస్కాన్. తనకి ఒక డిఫరెంట్ లుక్ కావాలి. అంటే ప్రస్తుతం తను ట్రెడిషనల్ గా ఉంది కదా, తను ఇంటర్ చదువుతుంది. సో కాలేజ్ గోయింగ్ గర్ల్ ఎలా ట్రెండీగా స్టైలిష్ గా ఉంటారో అలాంటి లుక్ కావాలనుకుంటుంది. షూర్ అండి. మరి ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఎలాంటి మేకప్ బాగుంటుంది? అంటే తన హెయిర్ వచ్చి చాలా కర్లీ ఉంది, మళ్ళీ షార్ట్ గా ఉంది కదా, దాంట్లో పల్చర్ కూడా ఉందండి, ఎక్కువ థిక్నెస్ లేదు. సో తనకు బాగా థిక్ గా ఉండేటట్టుగా ఒక నైస్ హెయిర్ కట్ ఇద్దాము. అండ్ ఈ ఫోర్ హెడ్ పోర్షన్ కూడా తనకు ఎక్కువగా ఉండి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఒక చిన్న ఫ్లిక్స్ ఇచ్చి ఆ కట్ ఇచ్చి దాన్ని సెట్ చేద్దాము. యాజ్ వెల్ యాజ్ ఫేస్ కూడా టోన్ కంప్లీట్ గా నీట్ గా అయ్యేటట్టుగా మనం మేకప్ కూడా ఇద్దాము. సో ట్రెండీ లుక్ అంటే జీన్స్ అట్లా వేసుకున్నా, ఏదన్నా ట్రెండీగా వేసుకున్నా కూడా అలా సెట్ అయ్యేటట్టుగా మేకప్ ఇచ్చిద్దాము. మరి ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసేద్దాము. అవునండి. ఓకే, రాధిక గారు ఏ టైప్ ఆఫ్ కట్ చేస్తున్నారు తనకి? ఇప్పుడు తనది సన్నగా ఉంది కదండి, థిక్నెస్ లేదు హెయిర్, దాంట్లో కర్ల్ గా ఉంది ఎక్కువగా. సో థిక్నెస్ రావడానికి, హెయిర్ నీట్ గా కనిపించడానికి మనం ఇప్పుడు లేయర్స్ చేస్తున్నాము. అండ్ ఫ్రంట్ తనకు ఫ్లిక్స్ ఇస్తారు. మోనికా, ఇప్పుడు ఇంకా మనకు కటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో సెట్టింగ్ అనేది మేకప్ తర్వాత సెట్టింగ్ చేసుకున్నాం. ఎందుకంటే మేకప్ చేస్తే మనకి హెయిర్ పాడవుతుంది, అలాగే ఇప్పుడు టై చేసేస్తాం కాబట్టి లాస్ట్ లో మళ్ళీ మేకప్ తర్వాత సెట్టింగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దాం. సో మరి మేకప్ స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యేలాగా ఫౌండేషన్ ఇస్తారు. ఫౌండేషన్ యాజ్ వెల్ యాజ్ ఐ మేకప్. అంటే కొంచెం కాలేజ్ ట్రెండీగా కాబట్టి ఐస్ కూడా హెవీ మేకప్ కాకుండా స్మోకీ ఐస్ ఇచ్చి, లైట్ పీచ్ లో లిప్స్టిక్ ఇచ్చి లైట్ గా అన్నట్టు, మరి ట్రెడిషనల్ గా అలా డ్రెస్సెస్ కి కాకుండా ఇది ట్రెండీగా ఉండడానికి. అలాగే కంప్లీట్ పార్టీ వేర్ లాగా కాకుండా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎలా బాగుంటుందో అలాగే డైలీగా, అంటే కాలేజ్ కి ఎలా వెళ్ళగలుగుతారో ఆ రకంగా ఇచ్చేద్దాం. ఓకే, మరి మేకప్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే మోనికా, ఇప్పుడు మనం క్లెన్జింగ్ చేసుకుందాము. ఓకే, క్లెన్జింగ్ ఏంటంటే మనం స్కిన్ పైన ఉన్న డర్ట్ కానివ్వండి, ఏదైనా డస్ట్ అట్లా ఉంటే ఈ క్లెన్జింగ్ వల్ల ఏంటంటే మనకు అంతా నీట్ గా వస్తుంది. మనం క్లెన్జింగ్ స్క్రబ్ వల్ల మనకు డెడ్ స్కిన్ అంతా పోయి మంచి నీట్ గా అయ్యి గ్లో వస్తుంది. సో ఇన్స్టెంట్ గా మనకు అలా గ్లో వచ్చేస్తుంది. ఇందాక వర్షం డ్రైగా ఉంది. సో ఇప్పుడు దీనిపైన మనం మేకప్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు స్కిన్ టోన్ కి తగ్గట్టుగా మీరు ఫౌండేషన్ తీసుకోవాలి.
మోనికా, ఇప్పుడు ఇంకా మనకి ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ అప్లై చేద్దాము. ఫౌండేషన్ అయిపోయింది, నెక్స్ట్ కాంపాక్ట్ కూడా అయిపోయిందండి. ఇంకా ఈ తర్వాత మనము ఐ మేకప్ చూద్దాము. ఇప్పుడు ఇంకా మనకు ఐ మేకప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లిప్స్టిక్ చేసుకున్నాము. లిప్స్టిక్ కూడా మనం లైట్ గా పింకిష్ గ్లో ఇస్తాము. ఇంకా చీక్ రోజ్ వేసేద్దాం మోనికా. సో లిప్స్టిక్ ఎప్పుడైనా అని అయిపోయి లాస్ట్ చీక్ రోజ్ ఇంకా ఇప్పటికి అయిపోయింది. ఇంకా మనం హెయిర్ సెట్టింగ్ చేసేసుకో. ఓకే. మోనికా, ఇప్పుడు ఇంకా హెయిర్ సెట్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇలా టాంగ్స్ చేసుకుని మనం ఫ్లఫీగా ప్లేయర్ కట్ సెట్టింగ్ చేసి ఇచ్చాము. అలాగే ఫోర్ హెడ్ కూడా కొంచెం కవర్ అయ్యేటట్టుగా సైడ్ కి సెట్ చేసుకో. ఇందాక తన హెయిర్ అంతా పైకుండి ఫ్రంట్ ఫోర్ హెడ్ చాలా పెద్దగా అనిపించేది. చాలా సింపుల్ మేకప్ ఇచ్చారు. డైలీ కాలేజ్కి వెళ్ళాను కూడా తను ఈ మేకప్ ని హెయిర్ స్టైల్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హెయిర్ అయితే ఫుల్ బౌన్సీగా అసలు ఫోర్ హెడ్ అంతా కవర్ అవుతూ ఎంత స్టైలిష్ గా కనిపిస్తుందో తను. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా న్యూ లుక్ ఇచ్చారు తనకి. థ్యాంక్స్ మోనికా. ఓకే, వెల్కమ్ అండి. సో మరి ముస్కాన్, డ్రెస్ కూడా చేంజ్ చేసాక అప్పుడు నీ అటైర్ మొత్తం నీకు కావాల్సినట్టు ఉందో లేదో చూపిస్తాను. అప్పటి వరకు చూపించింది, సరేనా? మరి ఇప్పుడు డ్రెస్ చేంజ్కి వెళ్దామా? డ్రెస్ చేంజ్. నీకు మంచి డ్రెస్ సెలెక్ట్ చేయడానికి, నువ్వు స్టైలిష్ గా కనిపించడానికి మనం వచ్చేసాం అమీర్పేట్ బిగ్ బజార్ ఆపోజిట్ లో ఉన్న అనిల్ ట్రేడింగ్ కంపెనీకి. ఇక్కడ ఫ్యాషన్ డిజైనర్ నాగరాజ్ గారు ఉన్నారు. ఆయన నీకు ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుందో, నువ్వు ఏ డ్రెస్ లో స్టైలిష్ గా కనిపిస్తావో అడ్వైస్ చేస్తారు. హలో నాగరాజ్ గారు. హలో అండి. నాగరాజ్ గారు, తిన పేరు ముస్కాన్. దీనికి స్టైలిష్ గా కనిపించాలని ఉందన్నమాట. సో ఎలాంటి డ్రెస్ వేసుకుంటే తిన స్టైలిష్ గా ట్రెండీగా ఉంటది? ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ ప్రకారంగా ఒక మంచి డిజైనర్ పీస్ తయారు చేసింది, అది ఇస్తాను. అది వేసుకున్న తర్వాత అది ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే కాలేజ్ నుంచి నువ్వు స్కూల్ టైంకి వెళ్ళిపోతావు అనమాట. ఓకే, మరి చూపిస్తారా? తప్పకుండా. ఓకే, కరెక్ట్. స్కూల్కి వెళ్ళి అమ్మాయిలా ఉంటావు నువ్వు వేసుకుంటే. సో మరి ట్రై చేస్తావు డ్రెస్? మరి ఇంత మంచి డ్రెస్ ముస్కాన్ కి సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ముస్కాన్, నువ్వు అనుకున్న మేక్ ఓవర్ పొందావు కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ముస్కాన్ స్మైల్ లోనే తెలిసిపోతుందండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మరి మీకు కూడా ఇలాగే మేక్ ఓవర్ కావాలి అనుకుంటే మా నంబర్ కు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402355654. మరి ఇది వాటి సొగసు చూడతరమా. మరొక బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను.